కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. లో స్వామి మాకు గ్రూప్ ఇంటర్వ్యూ ఇవ్వడం. అప్పుడు మా పెద్దన్నయ్య స్వామి వేద పాఠశాలలో మమ్మల్ని చేర్చుకోండి స్వామి అని అడగడం. స్వామి అన్నయ్య అడిగిన ప్రశ్నకి నన్ను చూసి నేను చేర్చుకుంటాను రా అనడం. అప్పటికి నాకు అసలు ఊహ కూడా తెలియదు ఏంటి అనేది. 1970లో జరిగిన గ్రూప్ ఇంటర్వ్యూ విషయం. అయిన తర్వాత మేము రెగ్యులర్గా పుట్టపర్తికి రావడము వెళ్ళడం. సో 77 వరకు ఈ రకంగా జరుగుతుంది. అయితే ఒక కోరిక ఏంటంటే స్వామి ఇన్స్టిట్యూషన్లో చదవాలి అనేటువంటి కోరిక. ఆ రకంగా 2వ సంవత్సరం అంటే నా వయసు 2 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా తెలిసి తెలవక అది సబ్కాన్షియస్గా అది ఆ యొక్క డిజైర్ అనేది ఉండిపోయింది. అయితే 77-78 సంవత్సరంలో నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మగారు అన్నారు, నువ్వు ఇక్కడెక్కడ చదవడానికి వీల్లేదు, నువ్వు పుట్టపర్తిలో వెళ్ళి వైట్ఫీల్డ్ వెళ్ళి స్వామి కాలేజీలోనే చదవాలి అని చెప్పేసి చాలా పట్టుదలతోటి నన్ను నువ్వు వెళ్ళి స్వామి దగ్గర ఏ రకంగా ప్రార్థించి ఏ రకంగా ప్రాధేయపడి నువ్వు సీట్ సంపాదించుకుంటావు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేటోడికి నేను ఒక్కడనే బయలుదేరి వైట్ఫీల్డ్ ఎక్కడుందో తెలియదు, ఎప్పుడు కూడా బెంగళూరు వెళ్ళింది లేదు, వెళ్ళి అక్కడి నుంచి కంటోన్మెంట్లో దిగి అక్కడి నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు నేను వైట్ఫీల్డ్ చేరుకున్నాను. అక్కడ ఎవరు తెలియదు, ఎవరో ఒక శ్రీనివాసన్ అని లెక్చరర్ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను సీటు సంపాదించడానికి వచ్చాను ఇక్కడ చదువుకోవడానికి, ఈ ఒక్కరోజు నేను మీ దగ్గర ఉంటానని చెప్పడం, వాళ్ళు సరే అని చెప్పడం. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ప్రొఫెసర్ నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్గా ఉండేవారు, హాస్టల్ వార్డెన్గా ఏమో సుదర్శన్ గారు ఉండేవారు, ఎర్రమల్లి సుదర్శన్ గారు. ఇంటర్వ్యూ అన్నారు, వెళ్ళాను. వెళ్ళగానే నో సీట్ అవైలబుల్, నో సీట్ అని చెప్పారు. అంటే అప్పుడు ఏంటంటే సైన్స్ కాదు కామర్స్ కాదు అసలు సీటే లేదని చెప్పేసి పంపించేశారు. నాకేం తెలియదు కదా, సీట్ లేదన్నాక మనం ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వెళ్ళిపోగానే అమ్మ అన్నది, ఏంటి నువ్వు వచ్చేసావు అన్నారు. సీట్ లేదంట. సీట్ లేదని కాదు, నువ్వు వెళ్ళి స్వామిని ఎట్లా ప్రార్థిస్తావో ప్రార్థించుకో, కానీ నువ్వు మటుకు స్వామి దగ్గరే చదువుకోవాలి అంటే మళ్ళీ బయలుదేరాను. వెళ్ళి ఈసారి మళ్ళీ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. వెళ్తే నో సీట్ అవైలబుల్ అంటే, లేదండి నేను ఇలా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, మంచి మార్క్స్ ఉన్నాయి, నో సీట్ అవైలబుల్ ఇన్ సైన్స్ అన్నారు. అప్పుడు ఏదో ఫిల్టర్ చేద్దామని, సైన్స్ లేదు కావాలంటే కామర్స్ తీసుకోమన్నారు. లేదు నాకు సైన్స్ అంటే బాగా ఇష్టం ఉంది కాబట్టి అంటే, లేదు సరే అయినా కూడా అప్పుడు సుదర్శన్ గారు నో సీట్ అవైలబుల్ ఇన్ హాస్టల్ అన్నారు. అంటే ఆ రకంగా ఫిల్టర్ అయిపోతాం అనుకున్నారు. సరే డే స్కాలర్గా నువ్వు జాయిన్ కావాలన్నా కూడా ఒక గార్డియన్ కావాలి, లోకల్ గార్డియన్ కావాలన్నారు. ఎవరు తెలియదు. సరే అని ఇంక ఏదో ఒకటి ఫస్ట్ స్వామి కాలేజీలో సీట్ అన్న సంపాదించుకోవాలి అని చెప్పేసి యాక్సెప్ట్ అయిపోయి వైట్ఫీల్డ్ కాడుగోడికి వెళ్ళి, కాడుగోడిలో ఎవరైతే శ్రీనివాసన్ కేవి శ్రీనివాసన్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి, ఇలా లోకల్ గార్డియన్ అంటే లెక్చరర్గా నేను గార్డియన్గా ఉండడానికి లేదు అన్నారు. సో పక్కన ఒక మలయాళీ డివోటీ ఉన్నారు, మేనన్ గారు అన్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఇలా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, లోకల్గా గార్డియన్ కావాలంటున్నారు, నాకు ఎవరు తెలియదు అంటే, ఐ విల్ కమ్ అండ్ టెల్ దట్ నేను లోకల్ గార్డియన్గా నేను ఉంటానని చెప్తాను, ఐ నో ప్రొఫెసర్ నరేంద్ర గారు, రండి అని చెప్పేసి నన్ను తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత సో ఆ కండిషన్ మీద లోకల్ గార్డియన్గా ఎంబీ మేనన్ గారు ఉంటారని చెప్పి ఆ హామీ మీద నాకు సీట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆశ నెరవేరలేదు. కాలేజీలో అయితే చేరాము,
కానీ హాస్టల్ ఎదురుగా నిలబడము, హాస్టల్కి వచ్చిపోయే విద్యార్థులను చూడడము, కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. ఏంటి హాస్టల్లో లేము, ఎట్లా? మందిరంలో పోతున్నాను కానీ మందిరంలో స్టూడెంట్ కాదు. అప్పటికి స్వామి ఇంకా బృందావనంలో లేరండి? ఉన్నారు. నేను చేరేటప్పటికే బృందావనంలో ఉన్నారు స్వామి. అప్పటికి స్వామి ఉన్నారు. అక్కడ సాయిరామ్ షెడ్లో కూర్చొని స్వామికి లెటర్స్ ఇవ్వడం, స్వామి నన్ను చేర్పించుకోండి స్వామి, హాస్టల్లో చేర్పించుకోండి స్వామి అనడము, స్వామి లెటర్స్ తీసుకోవడము. సుమారు 3 నెలల సాధన జరిగింది. ఈ 3 నెలలు బయట ఉంటూ, బయట క్యాంటీన్ ఉండేది, కాలేజ్ ఎదురుగా ఒకటి క్యాంటీన్ ఉంది, అక్కడే భోజనం చేసుకుంటూ, వీళ్ళ ఇంట్లోనే, మేనన్ గారి ఇంట్లోనే ఉంటూ, హాస్టల్లో జరిగే భజన కార్యక్రమానికి, మళ్ళీ తర్వాత నగర సంకీర్తన కార్యక్రమానికి, స్వామి దర్శనానికి, అన్నిటికీ పాల్గొని, ఈవెన్ ఇంక్లూడింగ్ మార్నింగ్ సుప్రభాతానికి కూడా వెళ్ళేవాడిని. సో అందరూ ఈ లెక్చరర్స్, సుదర్శన్ గారు, డాక్టర్ లక్ష్మీ నరసింహం గారు కూడా అప్పుడు అక్కడే ఉండేవారు, సోమశేఖర్ గారు అని ఉండేవారు, సోమశేఖర్ గారు అని. వీళ్ళంతా గమనిస్తున్నారు. నేను డైలీ వెళ్ళడము, వెళ్ళి ప్రాధాయపడ్డాం, సార్ నాకు హాస్టల్ సీట్ ఇవ్వండి, కనబడిన వాళ్ళందరిని అడగడం, రవిశంకర్ని అడగడం, ఐ వాంట్ టు సింగ్, స్వామి భజనలు పాడతారు, ఓకే పలానా అంటే అంటే ఇట్ వాజ్ వెరీ హార్డ్. అంటే ప్రతిదీ కూడా చాలా కష్టంగా దొరికింది అనమాట. అయితే 3 నెలల తర్వాత వన్ ఫైన్ డే డాక్టర్ లక్ష్మీ నరసింహ గారు కాల్ చేశారు. పిలిచి వెళ్ళి రూమ్ నెంబర్ 8, అంటే ఇప్పుడు కళ్యాణ మంటపం, అప్పుడు రూమ్ నెంబర్ 8 అని ఉండేది అనమాట, అందులో చేరమని చెప్పేసి చెప్తే ఇంకా ఆనందానికి అసలు అవధులు లేవన్నమాట. దెన్ ఐ ప్రేడ్, స్వామి చాలా సంతోషం స్వామి, అంటే ఇంకా మీకు నేనేదైతే నేను ఒప్పందాలు చేసుకున్నాను చాలా, నాకు సీట్ ఇస్తే నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఆదర్శంగా ఉంటాను, మీరు చెప్పినవన్నీ పాటిస్తాను అని చెప్పేసి ఎన్నో ఏదో భాషలు చేసుకుంటాం కదా, ప్రతిజ్ఞలు చేసినట్టు అన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను స్వామి అని చెప్పేసి గ్రాటిట్యూడ్ మనసులో థ్యాంక్స్ చెప్పుకొని హాస్టల్లో చేరాను. ఎప్పుడైతే నేను ఈ 3 నెలలు ఈ కఠోరమైనటువంటి సాధన జరిగిందో, అప్పుడు స్వామి చాలా ఓపికగా పరీక్ష పెడుతూనే ఉన్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఒక్కసారి ఎప్పుడైతే హాస్టల్లో ఇన్వైట్ అయిన తర్వాత నేను మందిరంలోకి వెళ్ళానో, అప్పుడు అది ఒక అచీవ్మెంట్ జరిగింది కదా, నో ఐఎమ్ ఏ స్టూడెంట్, అంటే ఐఎమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ హాస్టల్ ఆల్సో అని చెప్పేసి నేను, స్వామి నాకు పాద నమస్కారం ఏంటి అని అడిగేశాను. స్వామి అట్లా బయటికి వెళ్ళబోతుంటే, దర్శనానికి వెళ్ళబోతుంటే, స్వామి నాకు పాద నమస్కారం ఎందుకు, ఇవాళ నీ బర్త్డేనా అని అడిగారు. లేదు స్వామి, నేను బర్త్డే రోజు ఇస్తాను అన్నారు. అంటే ఇంకా సైలెంట్ అయిపోయాను, బికాస్ ఐ నెవర్ న్యూ మై డేట్ ఆఫ్ బర్త్. నాకు నా డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. సరే ఏ రోజు నా బర్త్డే అని అడగాలో తెలియదు, కానీ ఆ రోజు మట్టుకు ఆ సమాధానం ఇచ్చేసి స్వామి దర్శనానికి వెళ్ళిపోయారు. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంటరాక్షన్. అయితే ఆ సంవత్సరం 78వ సంవత్సరంలో సమ్మర్ కోర్సుకి మాకు కార్డు వచ్చింది, ఇన్విటేషన్ కార్డు వచ్చింది, దట్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఆటోమేటికల్లీ సెలెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ సమ్మర్ కోర్స్ అని వచ్చింది. వచ్చాను. ఇట్ స్టార్టెడ్ ఆన్ 5th సమ్మర్ కోర్స్ స్టార్ట్ అయింది మే 20వ తారీఖు ఒకరోజు, వన్ ఆఫ్ ద డేస్. అప్పుడు రామాయణం గురించి, ఆ సమ్మర్ కోర్స్ అంతా కూడా రామాయణం గురించి డిస్కషన్ జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా మా వైట్ఫీల్డ్ ఆడిటోరియంలో సీట్ల మీద ఎప్పుడు కూర్చుండేవాడిని కాదు. స్వామి నడిచే పాత్లోనే ఎక్కడన్నా ఒక మూల ఒక మంచి వ్యాంటేజ్ పొజిషన్ చూసుకుని కూర్చుండేవాడిని. ఓకే, సో దట్ స్వామి వెళ్తుంటే పాద నమస్కారం చేసుకోవచ్చు, స్వామికి కొంచెం ఫిజికల్గా దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి. అయితే ఆ రోజు జస్ట్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు స్వామి ఎక్స్ట్రీమ్ అదర్ సైడ్ నుంచి అలా తిరిగారు. తిరిగి యాజ్ ఇఫ్ సర్చింగ్ ఫర్ సంబడి అన్నట్టు అలా చూసి నేను ఎక్కడ కూర్చున్నా అక్కడికి వచ్చేసారు. వచ్చేసి అంగి కొంచెం మీదకి లేపారు, ఇలా పాద నమస్కారం చేసుకున్నారు. యాక్చువల్లీ 20th May 1963 వాజ్ ద డేట్ ఆఫ్ బర్త్గా నాది రికార్డ్ అయినటువంటి డేట్ అన్నమాట. సో ఆ రోజు స్వామి రావడం, వచ్చి అంగి కొంచెం మీదకని పాద నమస్కారం చేసుకో అని అదే పనిగా అడగకముందే
ఇంకోటి ఎప్పుడు కూడా స్వామి చెప్పంది మటుకు నేను పాద నమస్కారం ఎప్పుడు టచ్ చేయలేదు, పాదం ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. పర్మిషన్ ఇస్తేనే నేను ముట్టుకున్నాను. ఆ రోజు కొంచెం అంగి మీదకి లేపి స్వామి పాద నమస్కారం చేసుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఒక 20 సంవత్సరాల తర్వాత 20వ తారీఖు మే అనేది నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా 20వ తారీఖు అని ఈ వైదీశ్వరన్ కోయిల్లో ఈ తాళపత్ర గ్రంథంలో నా తంబు ఇంప్రెషన్ చూసిన తర్వాత వాళ్ళు చెప్పారు మీది 20వ తారీఖు మే 1964 అని చెప్పేసి. అప్పుడు ఒక సంవత్సరం నేను డబల్ ప్రమోషన్స్ వచ్చినందుకు ఏజ్ ఎక్కువ వేయవలసి వచ్చిందనమాట. అందుకు 63 వేశారు. 1964 20th మే అనే స్వామిని. అంటే స్వామి అన్నీ తెలుసు, స్వామికి అన్నీ తెలుసు కాబట్టి బర్త్డే రోజు ఇస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి బర్త్డే రోజు పాద నమస్కారం ఇవ్వడం జరిగింది. నేనున్న ఆ 5 సంవత్సరాల్లో స్వామి సుమారు ఒక 12 సార్లు హాస్టల్కి వచ్చారు. ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ అకేషన్ క్రియేట్ అయ్యేది. స్వామి వస్తున్నారంటే ఒక అకేషన్ క్రియేట్ అయ్యేది. లైక్ సంక్రాంతి సందర్భంగా ఒకసారి రావడం జరిగింది, ఓణం సందర్భంగా జరిగింది, ఒకసారి పండిట్ రవిశంకర్ గారు వచ్చి కన్సర్ట్ ఇచ్చినప్పుడు ఒకసారి రావడం జరిగింది. మరి తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చి కన్సర్ట్ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా హాస్టల్కి రావడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఒక 4 రోజులు కంటిన్యూస్గా నేను ఒక కొంత గ్రూప్ ఆఫ్ 5 ఆస్పిరెంట్స్ ఆఫ్ సాధన మేము డైలీ స్వామికి మాకు మెడిటేషన్ గురించి చెప్పండి స్వామి 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 అని మేము ఉత్తరాలు రాస్తే 4 రోజులు కంటిన్యూస్గా వచ్చి మెడిటేషన్ గురించి స్వామి చెప్పడం జరిగింది. ఓకే. సో దెర్ వర్ సో మెనీ సచ్ అకేషన్స్ వెన్ స్వామి విజిటెడ్ హాస్టల్. అప్పుడు చాలా వండర్ఫుల్ ఉండేది. అంటే మన ఇంటికి మన రూమ్ మంచిగా ముస్తాబు చేయడము, ఎదురుగా మంచిగా డెకరేట్ చేయడము, ఒక చిన్న ముగ్గు వేయడము, స్వామి ఈ వింగ్లో వస్తే బాగుంటుంది లేకపోతే ఆ వింగ్లో వస్తుందని ఎటు తిరుగుతారో తెలియదు. సో స్వామిని వీలైనంత వరకు ఎంత వీలైతే అంత అట్రాక్ట్ చేద్దామని బాగా డెకరేట్ చేసి వి యూస్ టు జస్ట్ వెయిట్ మా రూమ్ ముందు నుంచి కానీ మా కబోర్డు వీలైతే రూమ్లోకి వచ్చి ఒక్కొక్కసారి స్వామి లోపలికి కూడా వచ్చేసేవారు. వచ్చి వీళ్ళ కబోర్డ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా అంటే చూసేవారు, హౌ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ రూమ్స్ అని చెప్పేసి. సో స్వామి మన రూమ్లోకి వస్తే మన ఇంటికి వస్తే ఎట్లయితే సంతోషపడతాం ఆ రకంగా సంతోషపడుతుండేవాళ్ళు అనమాట. అయిన తర్వాత స్వామి కార్యక్రమం అయిన తర్వాత స్వామితోటి డిన్నర్ సెషన్స్ కూడా ఉండేవి. అప్పుడు స్వామి చేతితోటి ఎక్స్క్లూజివ్గా స్వామి సర్వ్ చేసేవారు ఏదో ఒక ఐటమ్, లైక్ జాంగీర్ కానీ ఒక స్వీట్ ఐటమ్ కానీ సర్వ్ చేసిన తర్వాత అందరినీ మొత్తం కూర్చొని అందరి ప్లేట్లలో సర్వ్ చేసిన తర్వాత బెల్లు కొట్టగానే చెప్పండి అనేవారు, ఇట్లా బ్రహ్మార్పణం చెప్పండి అని. సో ఇప్పుడు కళ్ళు మూసుకొని ఎక్కడో లేని భగవంతుడి గురించి మనం కళ్ళు మూసుకొని ఎదుగుతాము. స్వామి ఎదురుగా కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఇంకేమని మెల్లే ఎవరో ఒకళ్ళు ఇట్లా కన్ను తెరిచి చూస్తారు, ఏ క్లోజ్ యువర్ ఐస్ అనేవాడు. సో చాలా ప్లేఫుల్గా ఉండేవారు హాస్టల్కి వచ్చినప్పుడు. లైక్ ఆల్మోస్ట్ ఒక పేరెంట్ ఎలా అయితే పిల్లలతోటి ఎంత ప్లేఫుల్గా ఎంత ప్రేమగా ఉండేవారు అంత ప్రేమగా ఉండేది. ఇంకా తినండి తినండి అని సర్వ్ చేయడము. ఈ రకంగా దేర్ వర్ సచ్ ఇన్యూమరబుల్ అకేషన్స్ వెన్ స్వామి విజిటెడ్ హాస్టల్. అండ్ స్వామి హాస్టల్కి వచ్చి ఈ మెడిటేషన్ ఎలా చేయాలి, ఆ సాధన ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భాన్ని మాకు వివరిస్తారా? చెప్తాను. ఫస్ట్ డే వచ్చినప్పుడు స్వామి జనరల్గా మెడిటేషన్ అంటే ఏదేదో ఊహించేసుకొని ఒక యుద్ధ రంగంలో ఏదో ఒకటి మనం ఒక యుద్ధం చేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్తో కూర్చొని కళ్ళు మూసేసుకొని ఇది చూసేయాలి అది చూసేయాలని చాలా ప్రశాంతంగా. అసలు యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తము యొక్క ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడానికి ప్రయత్నం చేయడమే యోగా. ప్రయత్నం కూడా అది వస్తే రానివ్వండి, ఏదన్నా సంకల్పాలు ఏమన్నా వచ్చినా కూడా జస్ట్ దాన్ని సాక్షిభూతుడుగా అది పాస్ అవుతూ ఉండనివ్వండి. బట్ ట్రై టు రిమైన్ సైలెంట్, మనస్సుని కామ్ చేసేసుకోవడమే యోగా. యోగ చిత్తవృత్తి నిరోధక అదొకటి చెప్పారు. సమత్వం యోగం వచ్చేది. ఈక్వానిమిటీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా. అంటే ఏంటి?
సపోజ్ నిన్ను దూషించిన, తూలనాడిన, భూషించిన, మెచ్చుకున్న, కష్టమున్నా సుఖమున్నా ఒక రకమైనటువంటి ఈక్వానిమిటీ, ఆ బ్యాలెన్స్ అనేది చేసుకోవడమే ఇది యోగా అని చెప్పి ఆ టైంలోనే మళ్ళీ చెప్పేవారు. తుల్య నిందా స్తుతిర్ మౌని సంతుష్టో ఏనకేనతి అని భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం. అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర. స్థితప్రజ్ఞ యోగంలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పినట్టు యోగా అంటే ఏదో ఇక్కడ ఒక జ్వాల చూడడము, లేకపోతే ఓ ఇమాజిన్ చేసేసుకొని ఎంత పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలంటే అంత పీస్ఫుల్గా ప్రయత్నం చేయండి ఉండడానికి. శాంతి అన్నప్పుడు శాంతి 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 అనండి, కానీ శాంతి 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 అని ఆక్రోషంతో ఆవేశంతో చెప్పకండి. శాంతి అంటే ఎంత శాంతంగా ఉన్నప్పుడు శాంతంగా చెప్పండి. ట్రై టు రేడియేట్ దట్ ప్లెజెంట్నెస్ రేడియేట్ చేయండి. ఎంత సింపుల్గా చెప్పారు. లవ్ దై నైబర్స్ యాజ్ దై సెల్ఫ్. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. అదే రకంగా సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఇది సో యోగా, ధ్యానము ఇదన్నీ కూడా ఏంటంటే జస్ట్ అల్టిమేట్లీ టు సూదెన్ యువర్ మైండ్ అండ్ ఆల్సో వీళ్ళని చూడగానే వీళ్ళతో కలిసి మాట్లాడాలి, వీళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలి అన్నట్టు ఉండాలి. కానీ ఎప్పుడు ఇంకొంతమంది ధ్యానం చేస్తుంటారట అన్నారు, ఇది కూడా ఎప్పుడు జిడ్డు గారుతూ ఆ క్యాస్ట్రాయిల్ ఫేసెస్ అంటారట. క్యాస్ట్రాయిల్ ఫేసెస్ పెట్టుకుంటే అసలు ఎట్లా వస్తాడు? ఈవెన్ స్వామి కూడా ఒకవేళ నిజంగా వీడితో మాట్లాడాలన్నా ఏంటి వీడు క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టుకున్నాడు, వీడు ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉంటాడు, ఏదో మొత్తం ప్రపంచం బరువంతా వీడే మోస్తున్నట్టు ఫీల్ అవుతాడు. కాబట్టి ట్రై టు లీడ్ యాజ్ నార్మల్ లైఫ్ యాజ్ పాసిబుల్ అని స్వామి చెప్పేవారు. అందుకే స్వామి యొక్క టీచింగ్స్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవడానికి కారణం సింప్లిసిటీ. స్వామి చెప్పే ప్రతిదీ అందరికీ కూడా అర్థమయ్యే సింపుల్ భాషలో ఉంటుంది. స్వామి జీవన విధానం కూడా అంతే. ట్రై టు లీడ్ యాజ్ సింపుల్ ఎ లైఫ్ యాజ్ పాసిబుల్ అన్న. నేను రూమ్ నెంబర్ 8లో ఎప్పుడైతే నేను హాస్టల్లో జాయిన్ అయినప్పుడు రూమ్ నెంబర్ 8లో అకామిడేట్ చేయబడ్డాను. అందులో నా పక్కన కబోర్డ్లో అల్విన్ డ్రక్కర్ గారికి ఇచ్చారు అకామిడేషన్. అదే ఆ రూమ్ నెంబర్ 8లోనే జాన్ హెన్ అని హీ వాజ్ ద సెకండ్ సబ్స్టిట్యూట్ వాలీబాల్ టీమ్ టు రిప్రజెంట్ ఇన్ ద ఒలింపిక్స్. హీ వాజ్ ద క్యాప్టెన్. ఆయన కూడా అదే రూమ్లో ఉన్నారు ఆ టైంలో. సో అల్విన్ డ్రక్కర్ గారు వారికి జరిగినటువంటి ఆ సంఘటన, వారికి జరిగినటువంటి అద్భుతమైన సంఘటన మాకు నెరేట్ చేశారు. కాలేజీలో నెరేట్ చేసినప్పుడు వీ వర్ వెరీ మచ్ ప్రజెంట్. ఏం చెప్పారో గుర్తుంది? గుర్తుంది, చెప్పండి. వారంట రాకముందు స్టాంచ్ అథీస్ట్ అట. అండ్ ఆల్వేస్ ఈ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే నా తర్వాతనే ఏదన్నా ఐఎమ్ బియాండ్ ఎవ్రీథింగ్ అంత అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోండి, వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఈగో, బట్ స్టిల్ అంత కన్విక్షను అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది. సో అతను ఒకరోజు క్రాఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయాడట మీదకి. వెళ్ళిపోయి ఇంకా మీద వెళ్దాము, ఈ వాంటెడ్ టు ఫీల్ మచ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత హీ లూజెస్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద సిగ్నల్స్. సో క్లూలెస్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అప్పటిదాకా దేవుడు అంటే నమ్మనటువంటి ఆయన గాడ్ ఇఫ్ యు ఆర్ దేర్ హెల్ప్ మీ అన్నాడట. అక్కడ కూడా మళ్ళీ ఇఫ్ యు ఆర్ దేర్ హెల్ప్ మీ అన్నాడట. అప్పుడు ఫీబుల్గా కెన్ యూ హియర్ మీ అని చెప్పేసి వాయిస్ ఫీబుల్గా వినబడుతుందట. యాంగ్జైటీలో వినలేదట ఆయన. బట్ ఈ took him some time to really hear that. తర్వాత ఎస్ ఐఎమ్ ఏబుల్ టు హియర్ అంటే అప్పుడు ఆ వాయిస్ గైడ్ చేసిందట. యూ టేక్ 30 degrees north, south, then and finally he would have just landed when the last drop of petrol would have got exhausted. Fuel would have got exhausted. అయిన తర్వాత he had an occasion to visit Sai Center in America. అండ్ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ హిస్లాప్ గారితో, జాన్ హిస్లాప్ గారితో. స్వామి ఫోటో చూడగానే
ఎక్కడో ఒక కావలసినటువంటి వ్యక్తి నాకు ఎందుకో కలవాలి అనేటువంటి తపన ఏర్పడ్డదట. నేను అడ్రస్ తెలుసుకొని వచ్చేసాడట. ఇండియాకి వచ్చి రాగానే అక్కడ 3 o'clock అలా స్వామి అప్పట్లో 3 గంటలకి ఫస్ట్ వచ్చేవారు బయటికి, వచ్చి పిక్ చేసేవారు ఇంటర్వ్యూకి. పిక్ చేసి కూర్చోబెట్టేవారు. మళ్ళీ వాళ్ళని మళ్ళీ ఇంకా పర్సనల్గా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేవారు కదా. సో ఈయన రాగానే ఫస్ట్ పికప్ చేసి లోపల కూర్చోమన్నారట ఇంటర్వ్యూకి. ఈయన టర్న్ వచ్చినప్పుడు లోపలికి తీసుకెళ్ళాను. వై డిడ్ యూ టేక్ సో లాంగ్ టు హియర్ మీ అన్నారట స్వామి. అంటే నో బాబా, యూ కాల్డ్ మీ, ఐ జస్ట్ కేమ్ ఇమీడియట్లీ యాజ్ ఆఫ్టర్ యూ కాల్డ్ మీ అంటే, నో నాట్ నౌ, ఆన్ దట్ డే వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ఎ వే అవుట్, I was calling, can you hear me, you did not hear me for very very long time అని చెప్పేసి స్వామి narrated the entire story and incident అట. చెప్తే he fell prostrate అనమాట. స్వామి కాళ్ళ మీద పడిపోయి, స్వామి నౌ ఐ విల్ నెవర్ గో బ్యాక్ టు అమెరికా, ఐ విల్ రిమైన్ హియర్, ఐ విల్ సర్వ్ యూ హియర్ అండ్ ఐ నో మోర్ వాంట్ టు గో ఎనీవేర్ అన్నమాట. లేదు యూ స్టిల్ హ్యావ్ సమ్ అసైన్మెంట్స్ దేర్, బట్ టిల్ సచ్ టైమ్ యూ డూ వన్ థింగ్, మా పిల్లలకి న్యూక్లియర్ ఫిజిక్స్ చెప్పమని చెప్పారు. సో నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాట్ ఓన్లీ వాజ్ హీ మై యాక్చువల్లీ మై నైబర్ ఇన్ మై రూమ్, హీ ఈవెన్ టాట్ మీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఆల్సో. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ స్వామి మళ్ళీ ఒక అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. మేము అంతా డిగ్రీ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు చాలా, అంటే ఇట్ వాజ్ లైక్ పార్టింగ్ టైం. వెళ్ళిపోతున్నారు, ఏమి ఇవ్వాలి పిల్లవాడికి, నా పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు అమెరికాకి, అక్కడ చదువులకు వెళ్ళిపోతున్నాడు, ఏమేమి కట్టియాలి, ఫ్లైట్లో ఏమేమి ఇబ్బందులు పడతాడు అన్న పద్ధతిలో వాళ్ళకి పెన్నులు తెచ్చి ఇచ్చారు, మాకు ఇవి తెచ్చి ఇచ్చారు, గిఫ్ట్లు ఇచ్చారు. ముగ్గురిని పిలిచి గ్రూప్ ఇంటర్వ్యూ ఇచ్చి అష్యూరెన్స్ ఇచ్చారు, మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీకు ఆ సూర్యకిరణాలు తగలకుండా ఎప్పుడు నేను ఒక అంబ్రెల్లా పట్టుకొని మీకు ఎప్పుడు రక్షగా నేను ఉంటాను. ఫాలో వెరీ సింపుల్ థింగ్స్, మంచిగా లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ మాట అన్నారు, మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ వయసు మీకు చిన్న ఏజే కదా, ఇప్పట్లో పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఎంజాయ్ చేయండి లైఫ్. డోంట్ ఇండల్జ్ ఇన్ 2 things, డోంట్ డ్రింక్ అండ్ డోంట్ స్మోక్. అదొక్క 2 చేయకండి. ఎందుకంటే మీ ఆరోగ్యాలు పాడవుతాయి. కృష్ణ కృష్ణ సాయి